Habakkuk said, Lord, please tell me what you're doing. And God said, no, I'm not going to tell you, Habakkuk, because if I told you what I was doing, you wouldn't believe it. If God today told us what he's doing in the world, we wouldn't believe it. Don't you think God's given up and God's abdicated and God's left the throne? He hasn't. He's still on the throne. And those of us that know him put our trust in him and him alone. I don't put my trust in Washington. I don't put my trust in the United Nations. I don't put my trust in myself. I don't put trust in my money. I put my trust in the Lord Jesus Christ. When all the rest of it fails and crumbles and shatters, he'll be there. అది ఫస్ట్ క్రానికల్స్ 12:32 ఒకసారి చదువుదాము. ఫస్ట్ 12:32. ఫస్ట్ క్రానికల్స్ 12:32 ఒకటో దినవృత్తాంతాలు 12:32. సారీ నేను క్రానికల్స్ కొరింథీ తీశాను. హలో చదవరా ఫస్ట్ క్రానికల్స్ 12:32. ఒక నిమిషం. 12:32. 32. Men of Iskara, who understood the times and knew what Israel should do, 200 chiefs with all their relatives under the command. రైట్. సో ఇక్కడ జరుగుతున్న విషయం మొత్తం చూస్తా ఉంటే చిల్డ్రన్ ఆఫ్ ఇషాచర్, మెన్ హూ అండర్స్టూడ్ ద టైమ్ అన్నమాట. సో ద ప్రెసెంట్ సిచ్యువేషన్స్ మనం అండర్స్టాండ్ చేయాలి. లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇషాచర్, దే అండర్స్టూడ్ ద టైమ్స్ దట్ దే మైట్ నో వాట్ ఇజ్రాయెల్ షుడ్ డూ. వాట్ టుడే ద ఇజ్రాయెల్ అంటే ఏంటి? దేవుని ద్వారా ఎన్నుకోబడిన జనాంగం, అనగా ఇవాళ దినాన సంఘము. సంఘం ఏమి చేయాలని వాళ్ళు గ్రహించారు. వాళ్ళకి ముందుగా ద హెడ్స్ ఆఫ్ దెమ్ వర్ 200 అండ్ ఆల్ దర్ బ్రదర్స్ వర్ ఎట్ దేర్ కమాండ్. ఆ విధంగా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఆ ఒక వ్యక్తులు కమాండ్ కి మిగతా వాళ్ళందరూ లోబడి ఉంటారు అనమాట. డజంట్ మీన్ ద హోల్ చర్చ్ ఆర్ హోల్ కాంగ్రిగేషన్ విల్ అండర్స్టాండ్, రైట్? ఆ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి అర్థం కాకపోవచ్చు, కానీ నిజంగా ఎవరైతే ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారో వారి యొక్క మాటలకి మొత్తం కూడా జనము దేవుని యొక్క సంఘము వారి మాటకి ఫాలో అవుతారు అనమాట. సో ఇది ఎందుకు మనం మాట్లాడుకున్నాము అంటే ఇవాళ అంటే దాని గురించి నేను పడటం జరిగింది అంటే ఇది ఇవాళ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూపిస్తుంది అనమాట. ఇవాళ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ ఎర్త్ లో, ఈ భూమి మీద సఫరింగ్స్ జరుగుతున్నాయి, కెలామిటీస్ జరుగుతున్నాయి, అన్ని చర్చెస్ అన్ని హార్డ్షిప్ లో వెళ్తున్నాయి. ఇది యాక్చువల్లీ ఈ పరిస్థితి మనతో ఏం మాట్లాడుతుంది? మనం ఎటువంటి ప్రార్థన చేయాలి అంటే ఏ విధంగా అయితే దానియేలు తన సహచరులు, పర్టికులర్లీ దానియేలు ఇశ్రాయేలు జనాంగముని వారిని చెరబెట్టారనమాట. అంటే దే హాడ్ బీన్ క్యాప్చర్డ్. అందరినీ క్యాప్చరీలో పెట్టేసి వాళ్ళందరినీ ఏం చేశారంటే బబులోను సామ్రాజ్యంలో బందీలుగా చేశారు. ఆ బందీలుగా చేసినప్పుడు తను ఏం చేశారంటే హీ స్టార్టెడ్ ప్రేయింగ్ ఏ ప్రేయర్ దట్ ఈస్ కాల్డ్ ఏజ్ టర్నింగ్ ప్రేయర్ అన్నమాట. యుగాన్ని అంతము చేసే ప్రార్థన, యుగము అంతము చేసిన ప్రార్థన. సో ఈ కెలామిటీస్ ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి అంటే మన ఒక ఈ యొక్క రోమిల్ 8వ అధ్యాయం నుండి ఏమని అంటే సమస్త సృష్టి యావత్తు మూలుగుతుంది అని చెప్పేసి అంటా ఉంటాడు. సో ఒకసారి 8th చాప్టర్ చూడవా? రోమన్స్ 8th చాప్టర్ 8th చాప్టర్ లో 14th వర్స్ నుంచి 27th వర్స్. 14th నుంచి. Okay, because those who are led by the Spirit of God are sons of God. For you did not receive a spirit that makes you slave again to fear, but you received the spirit of sonship, and by him we cry, Abba, Father. The Spirit himself testifies with our spirit that we are God's children. Now if we are children, then we are heirs of God and co-heirs with Christ.
If needed, we share in his suffering in order that we may also share in his glory. ఎక్కడి నుంచి 14 నుంచి 27th వరకు. 27 వరకు. I consider that our present suffering are not worthy comparing with the glory that will be in us. The creation waits in eager expectations for the sons of God to be revealed. For the creation was subjected to frustration, not by its own choice, but by the will of the one who subjected it, in hope that the creation itself will be liberated from its bondage to decay and brought into glorious freedom of the children of God. We know that the whole creation has been drawn in, and in the pains of childbirth, right up to the present time. Not only so, but we ourselves who have the first fruits of the Spirit, drawn inwardly, and as we wait eagerly for our adoption as sons, the redemption of our bodies. For in this hope we were saved. But hope that is seen is no hope at all. Who hopes for what he already has? But if we hope for what we do not yet have, we wait for it patiently. The same way, the Spirit helps us in our weaknesses. We do not know what we ought to pray for, but the Spirit Himself intercedes for us with groans that words cannot express. And He who searches our hearts knows the mind of the Spirit, because the Spirit intercedes for the saints in accordance with the God's will. Amen. సో ఇక్కడంతా కూడా the person who is born with the Spirit, అంటే who is always in the Spirit, who has been directed by the Spirit, who had surrendered his life into the hands of the Spirit, అంటే మనలో ఉన్న ఆత్మ వైపు, దేవుని ఆత్మ వైపు మన మనసును ఎప్పుడైతే కేంద్రీకరించి ఉంటాడో ఆ హీఈస్ నాట్ ఇన్ ద స్లేవరీ అంటారు. ఫస్ట్ వర్డ్ అదే కదా, స్లేవరీ ఫస్ట్ వర్డ్ ఏంటి? 14 yeah. Because those who are led by the Spirit of God are sons of God. Sons of God. And next 15th verse. For you did not receive the Spirit that makes you a slave again to fear. Right. But you receive the Spirit of sonship. Sonship. In which we cry, Abba Father. And by whom we cry, Abba Father. Abba Father. So 14th verse lo led by the Spirit అన్నాడు. Led by the Spirit. So it's not just born by the Spirit. It is led by the Spirit. Born by the Spirit ని ఏమంటాము? ఆత్మ ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరిని పిల్లలై ఉన్నారు. ఆత్మ ద్వారా, అందుకనే కదా దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుణ్ణి అంటే దేవుని ద్వారా మన అందుకనే రక్త మాంసాల ద్వారా కాదు కానీ, మనుషుల ఏచ్ఛల ద్వారా కాదు కానీ, మనం ఆత్మ మూలంగా జన్మించున్నామని రాయబడి ఉంది. సో మనం అందరం కూడా దేని ద్వారా జన్మించామంటే ఆత్మ మూలంగా. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరు ఏమవుతారు? పిల్లలై ఉంటారు. కానీ ఇక్కడ పిల్లలు అనలా, ఏమన్నారు? 14th verse. 14th verse లో sons of God అన్నారు. సన్స్ కి చిల్డ్రన్ కి డిఫరెన్స్ ఏంటి? సన్స్ లైక్ మెచ్యూర్డ్ అలా ఉంటారు. చిల్డ్రన్ అంటే లైక్ హార్ట్ఫుల్ గా ఉంటారు. పిల్లలంటే లైక్ తెలిసి అలా ఉంటారు. ఇమ్మెచ్యూర్డ్ వన్ అంటే బోత్ ఆర్ బార్న్ టు ద సేమ్ పర్సన్, బట్ ద డిఫరెన్స్ ఈస్ మెచ్యూరిటీ, గ్రోత్. పిల్లలు గ్రోత్ అవ్వలేదు, పిల్లలే. అందుకని పౌలు అంటాడు, ఇంకెన్ని సంవత్సరాలు మీరు ఇంకా పిల్లల్లా ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ఇంకా పాలు తాగుతూ ఉంటారు. పిల్లలే, బట్ దే ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ టు సన్షిప్. If they are growing, then they are no more called children. They are called as sons. Only those who are led by the Spirit. Led by the Spirit అంటే స్పిరిట్ ద్వారా, అంటే స్పిరిట్ ద్వారా నడిపించబడి, అంటే ఆ స్టాండర్డ్ ని ఎక్వైర్ చేసుకునే అంత మెచ్యూరిటీ రావాలి వాళ్ళని లైక్ సన్స్ ఆఫ్ గాడ్ అని. అవును. సో ఎవరైతే ఆత్మ మూలంగా లెడ్ అంటే దే ఆర్ నాట్ లెడ్ బై దేర్ ఓన్ సెల్ఫ్, దే ఆర్ నాట్ లెడ్ బై దేర్ సిచ్యువేషన్స్. లైక్ వీ కీప్ ఆన్ చేంజింగ్. నేను చాలా చోట్ల నా జీవితం నేను చూస్తే నేను ఐ స్టార్టెడ్ చేంజింగ్ మై సెల్ఫ్ బేసింగ్ ఆన్ సిచ్యువేషన్, కాంప్రమైజ్ అవ్వటం, ఇట్లా అవ్వటం, లేకపోతే దిగులు పడిపోవటం, చింత పడిపోవటం. అంటే నా మైండ్ అంతా కూడా ఎవరు నన్ను లెడ్ చేస్తుంది అంటే
It is led by the situations and circumstances. And even it is led by, sometimes it is led by parents. Sometimes it is led by our partner. So situations, right? It makes us led. It leads us to so many things. But the children of the sons of God are not led by the situations, nor by their own mind, own thinking. But they are led by the Spirit of God. Daniel was been క్యాప్చర్ చేయబడి ఆయన తన ఒక సహచరులందరూ కూడా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ ఒక ప్రాంతంలో ఉన్నారు, బబులోన్ అనే ప్రాంతంలో. యాక్చువల్లీ దానియేలు గ్రంథము చదవకుండా ముందు, అంటే ఈ యొక్క గ్రంథం ముందు 2 గ్రంథాలు ఉండే, అది బాగా చదివాడు ఈయన. పెట్రియాక్స్, మోజెస్ రాసిన పెట్రియాక్స్ లో ఆయన మనం ఆ పుస్తకాలు ఏమేమి ఉన్నాయి అంటే లేవి కాండము, రెండోది వచ్చేసరికి అది ఈ యొక్క ఇర్మియా గ్రంథము. సో ఈ రెండింటిని చదివాడు అన్నమాట. అంటే ఏం చదివాడు అనేది చూస్తే లేవి కాండంలో ఏం రాయబడి ఉండేదంటే అపరిశుద్ధమైనది పరిశుద్ధమైనది, అపరిశుద్ధమైన దాన్ని తాకకూడదు, తినకూడదు, నువ్వు నాజీరు చేయబడిన వాడివి అని ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఉండిద్ది. అందుకని లేవి కాండం అంతా యాజకుల గురించి, యాజకత్వం గురించి చెప్తా ఉండిద్ది. ఏదైతే గిట్టలో ఉంటాయో, ఏవైతే నెమరు వేస్తాయో అవి మాత్రమే పరిశుద్ధమైన జంతువులని, మిగతాయన్నీ అపరిశుద్ధమైన జంతువులని, అట్లాగే పక్షుల్లో అన్నిట్లో కూడా అట్లాగా పరిశుద్ధమైన ఏమి, అపరిశుద్ధమైన ఏంటి అని అక్కడ రాయబడి ఉంది అనమాట. సో ఈయన అది చదివాడు కాబట్టి చివరికి అక్కడ మాంసం వాళ్ళు పెడతాను నేను తిన్నా అంటాడు. ఎందుకనంటే ఆ మాంసాన్ని వాళ్ళు ఏం చేస్తారు, విగ్రహాలకి అర్పించి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే మాంసం తినను అంటే పరిశుద్ధమైనది, కానీ అక్కడ ఏం జరిగింది, దేనికి సమర్పించారు? సో దాని కొరకని చెప్పి మేము అది తినం కూడా తినమని. అంటే లేవి కాండము తన జీవితంలో భాగంగా మారిపోయింది. మీన్స్ వీ మే రీడ్ ద బైబుల్, రైట్? ఎవ్రీ డే వీ రీడ్ ద బైబుల్, బట్ ద పాయింట్ ఈస్ ఆర్ బైబుల్ బికేమ్ జస్ట్ ఎ రీడింగ్ బుక్ ఆర్ ఇట్ బికేమ్ ఎ బ్రెత్ టు యువర్ లైఫ్. నీకు శ్వాసగా ఉందా? వాళ్ళ జీవితం శ్వాసగా ఉందన్నమాట. దానియేలు ఆ విధంగా ఉండటానికి కారణం ఏంటి అంటే వారు కంప్లీట్లీ బైబిల్ని, అంటే అక్కడ ఉన్న లేవి కాండాన్ని వారి జీవితంలో అన్వయించుకున్నారు. అంటే దే ఆర్ లెడ్ బై వాట్, నాట్ బై ద సిచ్యువేషన్స్. యాక్చువల్లీ చెప్పాలి అంటే వాళ్ళు స్లేవ్స్. ఎందుకని బబులోన్ రాజు వాళ్ళని క్యాప్చర్ చేస్తున్నాడు. చేసుకున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు కదా. స్లేవ్ షుడ్ బి స్లేవ్, రైట్? బట్ దే ఆర్ నో మోర్ స్లేవ్స్, రైట్? ఎందుకని? దే ఆర్ బీన్ డైరెక్టెడ్ బై ది లివింగ్ గాడ్. దే హావ్ కంప్లీట్లీ సరెండర్. ఈవెన్ ఫర్ ఈటింగ్ థింగ్స్ they said that we don't eat. It means they don't even care that they will be dying. ఒకవేళ ఒక రాజు యొక్క ఆజ్ఞకి వాళ్ళు శిరసావించబడి చంపేస్తారు. వాళ్ళు చచ్చిపోవటానికైనా రెడీ అయ్యారే కానీ దే ఆర్ నాట్ రెడీ టు బి లెడ్ బై ఎనీ పర్సన్, నాట్ బై దేర్ ఓన్ మైండ్ ఆల్సో. వెన్ దే ఆర్ లైక్ దట్ వీ కెన్ సీ దట్ హౌ ద లార్డ్ హ్యాడ్ యూజ్డ్ దెమ్. రెండోది వచ్చేసరికి ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడింది అంటే ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడిందంటే 20 సంవత్సరాల్లో ఇశ్రాయేలు జనాంగము వారు చెరబట్టబడిన వారందరూ కూడా విడుదల దయచేస్తారు అని రాయబడింది. అంటే ఒక చోట క్యాప్చర్ చేయబడతారని రాయబడింది. క్యాప్చర్ చేయబడిన తర్వాత వారిని విడుదల కూడా దయచేస్తాను అని చెప్పేసి దేవుడు అక్కడ రాశాడు ఇర్మియా ద్వారా రాశాడు. ఇప్పుడు అది చదివినది ఈయన నమ్మాడు, విశ్వసించాడు. కొన్ని సంవత్సరాల్లో అది విడుదల దయచేస్తారని రాయబడి ఉంది. ఆయన ఏం చేశాడంటే ఆయన 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. అంటే ఏదైతే వాక్యాన్ని తను చదివాడో, ప్రాఫెసీని, ఆ ప్రాఫెసీ అయిపోయింది, తనకి జీవితం గురైపోయింది. అంటే టుడే వీఆర్ రీడింగ్ బైబుల్, రైట్? అండ్ దిస్ బైబుల్ షుడ్ నాట్ ఓన్లీ బి బ్రెత్ బట్ ఇట్ షుడ్ బి అవర్ గోల్. అంటే మనకి డిజైర్, గోల్ అంతా కూడా అది బైబిల్ అయిపోవాలి. బైబిల్లో రాయబడిన ప్రతి వాక్కును విశ్వసించాలి. అందుకని ఇక్కడ పౌలు ఇందాక చెప్తున్నా, మన రోమిల్లో 8వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు, చూసిన దాన్ని నమ్మటం కాదు విశ్వాసం అంటే, హోప్ అంటే నిరీక్షణ అంటే, చూడని దాన్ని విశ్వసించటమే నిరీక్షణ. ఇప్పుడు చూసాము, ఏం చూసాము? సంఘాన్ని చూసాము, ఎన్ని చూసాము. చూడండి ఏంటి? రేపు దినాన్ని నూతన ఎరుషలేము, దేవుడు తిరిగి రాబోతున్నాడు, ఆయన రాజ్యము నిత్యత్వంగా ఉండిద్ది. అది మనం చూడలేదు, కానీ దాన్నే విశ్వసించటమే నిరీక్షణ, దాని కొరకు బ్రతకటమే నిరీక్షణ. దానియేలు చూడకుండానే 20 సంవత్సరాలు దానికోసం ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే
నిజంగా దేవుని ఆత్మ ద్వారా లెడ్ ఎవరైతే నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని కుమారులై ఉన్నారు. ఆ కుమారుల కొరకు దేవుడు వేచున్నాడు. ఆ కుమారులు అక్కడ ఆత్మ చెప్పిద్ది అనమాట. ఏమని అంటే ఆత్మ మన ఆత్మతో చెప్తుంది ఏంటంటే ఈరు నా పిల్లలై ఉన్నారు. తర్వాత ఏముందంటే అటువంటి వాళ్ళు ఏమవుతారు? 17వ వచనంలో ఏముందంటే అటువంటి పిల్లలే దే విల్ బి హైర్స్. హైర్స్ అంటే ఎవరు? వారసులు. ఎవరితో పాటు? యేసుక్రీస్తుతో పాటు జత వారసులు. కో-హైర్స్, జాయింట్ హైర్స్. ఇఫ్ ఇండీడ్ వి సఫర్ విత్ హిమ్, అంటే ఇప్పుడు ఏం జరగాలి? హెయిర్స్ కి సఫరింగ్ లో కూడా ఎండ్యూరెన్స్ అనేది దేవుడు దయచేస్తాడు. అంతే కదా. మనం ఇప్పుడు బాప్తిసం తీసుకునేప్పుడు ఏమంటాం? యేసు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం లోనికి బాప్తిసం ఇస్తున్నాం అంటారు. అంటే నామము లోనికి అంటే ఏంటి? ఒక వ్యక్తి లోనికి వెళ్తున్నాం, ఆయనతో పాటు చనిపోతున్నాము, ఆయనతో పాటు ఎత్తబడుతున్నాము. ఆయనతో పాటు అనేది మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపో. సఫరింగ్ అవుతున్నప్పుడు మనం ఒక్కలమే లేవు శిలువ మీద, మనం ఉన్నాడు. అంటే when the Lord was suffering on the cross, the people who are down, they started speaking in an abusive language. Hey, if you are a son of God, you just save yourself and save. Even side people, they were speaking the same thing. Thieves పక్కన ఉన్న వాళ్ళు అదే అంటున్నారు. Say, if you are a son of God, you save. The Lord never seen the downward people nor right and left. He just saw only the Father. And Father's heart's desire is, unless and until the God doesn't die, what will happen? The God cannot come into us. ఆయన చనిపోకపోతే ఆయన ఆత్మగా మనలోకి రాలేడు. అందుకని ఒక గోధుమ గింజ చనిపోకపోతే ఆ గోధుమ గింజలో ఉన్న జీవం మనలో రానట్టుగా ఇదే అంటే ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిని లేపానో అదే ఆత్మలో నివసిస్తుంది. అంటే ఇవాళ ఎవరి ఆత్మ ఉంది మనలో? యేసుక్రీస్తు వారిలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ మనలో ఉంది. అందుకని స్టెఫెను అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో చివరి వచనం ఒకసారి చదవా. 7th chapter. Acts 7th chapter. I think last words. Last 54 నుంచి చదవండి. 54 to 60. 54 to 60. When they heard this, they were furious and gnashed their teeth at him. But Stephen, full of the Holy Spirit, looked up to heaven and saw the glory of God and Jesus standing at the right hand of God. Look, he said, I see heaven open and the Son of Man standing at the right hand of God. And this they covered their ears, and yelling at the top of their voices, they all rushed at him, dragged him out of the city, and began to stone him. Meanwhile, the witnesses laid their clothes at the feet of a young man named Saul. While they were stoning him, Stephen prayed, Lord Jesus, receive my spirit. Then he fell on his knees and cried out, Lord, do not hold this sin against them. When he had said this, he fell asleep. ఇక్కడ 2 విషయాలు జరిగింది. మొదటిగా ఏం జరిగింది అంటే అక్కడ చూసే సందర్భంలో చూస్తే వాళ్ళు ఏం చేశారు? కళ్ళు కొరుకుతున్నారు, కోపం వచ్చేసి. ఎందుకు కోపం వచ్చింది అంటే పైనది కొన్ని విషయాలు చదివితే మనకు అర్థమైంది. పైన ఏం జరిగింది అనేది కొంచెం మనం ఐ థింక్ 45 నుంచి చదువుదాము. 45 నుంచి 50. Having received the tabernacle, our father under Joshua brought it with them when they took the land from the nations God drove out before them. It remained in the land until the time of David, who enjoyed God's favor and asked that he might provide a dwelling place for the God of Jacob. But it was Solomon who built the house for him. However, the Most High does not live in houses made by men. As prophet says, heaven is my throne and the earth is my footstool. What kind of house will you build for me, says the Lord, or where will my resting place be? Has not my hand made all these things? You stiff-necked people, with uncircumcised hearts and ears, you are just like your fathers. You always resist the Holy Spirit. Was there ever a prophet your father did not persecute? Then even killed those who persecuted the coming of the righteous one. And now you have been betrayed and murdered him. You who have received the law that was put into effect through angels but have not obeyed it.
ఆమేన్. సో ఇక్కడ పైన చెప్తున్నంత కూడా ఏంటంటే పర్ణశాల గురించి చెప్తా ఉంటాడు అనమాట. పైన మందసము గురించి పర్ణశాల గురించి చెప్తా ఉంటాడు. మందసాన్ని గురించి చెప్తున్నప్పుడు వారు మందసాన్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ మందసము మనం చూస్తా ఉంటాము, ఆర్క్ ఆఫ్ కమ్యూనిటీ అంటాము. ఆ మందసం అనేది ఎట్లా ఉండిద్ది అంటే, ఆ మందసం ఒకటిగా నేను కొంచెం వివరిస్తాను దీని గురించి. మందసం అనేది ఎట్లా అంటే దాని అకేషియా వుడ్ అనమాట. అంటే దేనంటారు, తుమ్మకర్రతో చేయబడింది అనమాట. అదంతా కూడా తుమ్మకర్ర అంటే ఎప్పుడైనా చూస్తారా మీరు? తుమ్మకర్ర అనేది ముళ్ళులు ఉంటాయి, బాగా పెద్ద ముళ్ళులు ఉంటాయి. తుమ్మకర్ర అనేది ముళ్ళ చెట్టు అనమాట. ముళ్ళ పొదలు ఉంటాయి అనమాట, దాంట్లో బాగా ముళ్ళు ఉండి ఆ తుమ్మకర్ర దగ్గరికి ఎవరు వెళ్ళరు జోలికి. ఎందుకని? దాన్ని ముట్టుకుంటే అది ముళ్ళ కంప కాబట్టి సెప్టిక్ అయిపోయింది. అది కాల్చివేయటానికి పనికొచ్చింది, కానీ అది కూడా అంటే వాసన చెప్పాలంటే అది ఎక్కువ పొగ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఎట్ ఆల్. Then the point will come, why the Lord has used this acacious wood. ముళ్ళకర్రని ఎందుకు వాడాడు దేవుడు? తుమ్మకర్రని ఎందుకు వాడాడు? అది కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పెడతానికి, దేవుడు నివసించటానికి స్థలంగా దేవుడు ఎందుకు వాడాడు ఇది? ఎందుకు వాడుంటాడు? ఎన్ని వుడ్స్ లేవు మనకు తెలుసు. ఏమేమి వుడ్స్ ఉన్నాయి? ఒలీవా చెట్లు ఉన్నాయి, అది రారాజు ఉన్నాడు, అనేకమైన చెట్లు ఉన్నాయి. అవన్నీ చెట్లు వదిలిపెట్టి ఈ తుమ్మకర్ర ఎందుకు దేవుడు వాడుకున్నాడు? తుమ్మకర్ర అనేది ఏం చూపిస్తుంది అంటే, అది నరుడి యొక్క మానవత్వాన్ని చూపిస్తుంది, నరుడి యొక్క జీవితాన్ని చూపిస్తుంది అనమాట. అది ఆ ఒక్క తుమ్మకర్రలో ఏముంది? ముళ్ళు ఉన్నాయి. యాక్చువల్లీ మనం ఆదాము గురించి చూస్తే, ఆ ఆదాము దేవుని మాటకి లోబడకుండా ఎప్పుడైతే ఆ ఒక్క చెట్టు ఫలాన్ని తింటాడో, తిన్న తర్వాత ఏమంటాడు? దేవుడు వచ్చినప్పుడు, యెహోవా దేవుడు వచ్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాము అంటే దాక్కొని ఉంటాడు, దిగంబరునై ఉన్నాను అంటాడు. ఆ సమయంలో దేవుడు అన్న మాట ఏంటంటే, నువ్వు తిన్నావా అన్నప్పుడు ఫలము, ఆయన అన్న మాట ఏంటి? నీవు ఇచ్చిన అవ్వా నాకు పండించింది అంటాడు. యాక్చువల్లీ దేవుడు అడిగిన ప్రశ్న తిన్నావా లేదా అని. దానికి సమాధానం ఏమి ఉండాలి? తినలేదని చెప్పాలి. అది చెప్పకుండా ఆయన ఏం చేశాడు? నీవు ఇచ్చిన అవ్వా అంటే దాని అర్థం ఏంటి? నేను కాదు, బ్లేమ్ చేస్తున్నాడు. he is blaming God, right? That is what we call rebellious nature. అందుకని ఒక మంచి ఒలివ చెట్టు గురించి చెప్తూ రెండోది ఏం చెప్తా అంటే, చెడ్డ ఒలివ అనడు, అడివి ఒలివ అంటాడు. బైబిల్లో ఉపమానంగా చెప్తూ దేవుడు మంచి ఒలివ చెట్టు గురించి మాట్లాడుతూ అడివి చెప్తాడు అనమాట. అడివి అని ఎందుకు అన్నాడు? మంచికి చెడు కదా ఆపోజిట్. అట్లాగే జీవానికి మరణం కదా ఆపోజిట్. జీవ వృక్షానికి ఆపోజిట్ గా జ్ఞాన వృక్షం అని ఎందుకు పెట్టాడు? ఎందుకనంటే జ్ఞాన వృక్షంలో ఏముంది? ఫలాలు, మంచి చెడు. మనిషి ప్రతిసారి జ్ఞానంగా ఏం ఆలోచిస్తా అంటే, నేను మంచి చేయాలి అనుకుంటాడు, కానీ మంచి చేయాలనుకుని అంతే చెడు చేస్తా ఉంటాడు. ఇది ఆదాము తిన్నది. ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, ఆదాము తిన్నది ఇవాళ మనం అందరూ కూడా అదే కొనసాగిస్తున్నాం. మన మనసంతా కూడా దేని మీద వెళ్ళిద్ది? నాలెడ్జ్ మీద వెళ్ళిద్ది. ఆ నాలెడ్జ్ అంతా దేనికి ఇచ్చిద్ది? మంచి చెడులు అనే పారామీటర్ వేసుకుంటా ఉంటాం. మంచా చెడ మనలో గ్రహించాల్సింది ఏంటంటే, మన మంచి ఎంతో అంతే చెడు కూడా ఉంది. ఎవరిని రియల్లీ మనం ప్రేమించలేము. నా మటుకు నేను ప్రేమించలేను ఎవరిని, ఎంత వాక్యం చెప్పినా కూడా. నా మటుకు నేనైతే ప్రేమించలేను, కానీ నాలో ఉన్న దేవుడు మాత్రమే ప్రేమించగలుగుతాడు. ఇది వాస్తవం. ఇక్కడ గ్రహించాల్సిందంటే, ఆ విధంగా ఈ యొక్క నరుడు ఆలోచించాడు కాబట్టి మొదటిగా ఆయన ఏం చూశాడంటే, ఆ చెట్టు యొక్క ఫలాన్ని తిన్న తర్వాత తన దిగంబరుడిని గ్రహించాడు. దాని వరకు ముందు కూడా దిగంబరుడే, కానీ ఇప్పుడు కూడా తనకి అట్లా సిగ్గు అనేది అనిపించలా. అంటే ఒకసారి పాపం చేసిన తర్వాత, ధర్మశాస్త్రం అంటే పాపం చేసిన తర్వాత మనకి తెలిసిద్ది, లోపల ఇన్నర్ కన్సెన్స్ ఉండిద్ది. ఆ ఇన్నర్ కన్సెన్స్ ఏం చెప్పిద్ది అంటే, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పాపము అని. అప్పుడు ఏం చేశాడు ఈయన ఆదాము? తన దిగంబరుడై ఉన్నాడు, ఫిగ్ ట్రీ లీవ్స్ ని కట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆకులు తీసివేసి జంతు చర్మం చొక్కాలను తొలగించాడు. పాయింట్ ఏంటంటే, ఎందుకు దేవుడు తీసేసాడు? ఆ ఆకులు ఎందుకు తీసేసాడు? ఈయన ఎందుకు ఆకులు కట్టుకున్నాడు అంటే, దిగంబరుడై ఉన్నాడు కాబట్టి, తన పాపం తనకు కనపడుతుంది కాబట్టి కొన్ని పుణ్యకార్యాలు చేద్దామని ప్రయత్నం చేశాడు. ఆ పుణ్యకార్యాలన్నీ కూడా, అంటే ఒక పుణ్యకార్యాలు ఎక్కడో చూడొచ్చు, నీతి కార్యాలు అనుకుంటాం. నీతి కార్యాలు అంటే అన్నదానాలు, ఎన్ని దానాలు అనమాట చేస్తాం మనం, జనరల్ చేస్తాం. సహాయం చేయటం, ఒకటికి హెల్ప్, అన్ని చేస్తాం. కానీ అదంతా కూడా ఎట్లాగా? సూర్యరశ్మి వచ్చే వరకే. సూర్య కాంతి పెరిగినప్పుడు ఏమైతే తెలుసా? ఆకులన్నీ రాలిపోతాయి. పరిస్థితులు వచ్చేసరికి ఏమైంది? మనలో ఉన్న రియాలిటీ బయటపడింది. దెన్ నో మోర్ అవర్ లవ్ విల్ బి దేర్. The same person will be starting, he will be hating the others.
That's why the Lord had removed those leaves. He had given a leather dress, leather coat. In order to get a leather coat of an animal, what should be done? There should be slaughter. యానిమల్ చనిపోవాలి. ఆ చనిపోయిన యానిమల్ ఏంది అనేది యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. ఏమని అంటే సమస్త పాపముల నిమిత్తము సమస్త పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎప్పుడు పాపం మొదలైంది అసలుకి? ఆదాము సమయంలో నుంచి మొదలైన పాపము మోసుకొని పోతున్న గొర్రె పిల్ల ఎవరో కాదు, స్వయాన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేశాడంటే మన పాపముల నిమిత్తము క్రయధనముగా ఆయన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించడమే కాదు, ఆయనకున్న నీతి అనే వస్త్రాన్ని మనకి తొడిగాడు. అలా అందుకని మనం ఏ వస్త్రాన్ని కలిగి ఉన్నాము అంటే ఆయన నీతి వస్త్రాన్ని, ఆయన రక్షణ వస్త్రాన్ని కలిగి ఉన్నాం. మనం మంచి వాళ్ళము కాదు, కానీ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన మనకు ఆయన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించాడు కాబట్టి ఆయన ఇచ్చిన వస్త్రమే అలా మనకి నీతి వస్త్రంగా ఉంది. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నాము అంటే, ఆ తుమ్మకర్ర ఏదైతే ఉందో ముళ్ళతో ఉంటే అది కానీ తుమ్మకర్రను ఏం చేస్తాడంటే, అక్కడ రాయబడి ఉండిద్ది, తుమ్మకర్రను చెక్కుతారనమాట. చెక్కి పలకల్లా చేస్తాడంటే స్మూత్ గా అయిపోయింది. స్మూత్ గా అయిపోయిన 2 పలకలు అంటాడు అక్కడ. అంటే ఒక పలక మనమైతే రెండో పలక ఎవరు? స్వయాన దేవుడే. దేవుడు ఏ విధంగా ఉన్నాడు? సేమ్ టు సేమ్ మిర్రర్ ఇమేజ్ గా మనల్ని చేస్తున్నాడు. అంటే ఆయనలో ఉన్న స్వారూప్యం ఏంటి? దీర్ఘశాంతము, దయాలత్వం, ఆయనలో ఉన్న సుగుణాలన్నీ కూడా మనలో కూడా ఎగ్జాక్ట్ గా చేస్తాడు. చేసి దాని మీద బంగారుపును పొదుగుతాడు అనమాట. బంగారుపు అంటే ఆయన యొక్క దైవత్వం. ఇప్పుడు ఈ కర్ర మామూలుగా ఏ కర్ర అయినా సరే, చెట్టు యొక్క కర్ర మట్టిలో పడితే అది డికంపోజ్ అయిపోయింది. కానీ బంగారంతో కంప్లీట్ షీల్డ్ చేయబోయిన ఈ కర్రని మట్టిలో పెట్టండి, చాలా మెరుస్తుంది. అసలుకి బంగారంలో ఉన్న ఈ యొక్క చెట్టు, ఈ యొక్క కర్ర ఏదైతే ఉందో లోపల తుమ్మ కర్ర ఉందని కూడా ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే, బంగారము ఈ మినరల్ ఏదైతే ఉందో ఎప్పటి వరకు అయితే ఈ భూమి ఉండేదో అప్పటి వరకు ఉండిద్ది. ఇటర్నల్ అది, దానికి లేదు. అంటే ఏం చెప్తుంది అంటే, దేవునిలో ఉన్నవాడుకి చావే లేదని చెప్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, దేవుని యొక్క మందసావనికే అర్థం ఉంది అక్కడ. ఏంటి అర్థము? దేవుడే మనకి గుడారంగా మారాడు, బంగారు పొదుగుతో. బయటే కాదు, ఇవాళ దేవుడు మనలోనికి వచ్చాడు. అంటే తుమ్మకర్రలో ఉన్న జీవంగా ఆయనే వచ్చి, ఆ తుమ్మకర్రలో ఉన్న ముళ్ళు స్వభావం ఏదైతే ఉందో, రెబెలియస్ నేచర్ అన్నిటిని కూడా ఏం చేశాడు? కట్ చేస్తున్నాడు. ఎట్లాగా? యాకోబుని ఇశ్రాయేల్ గా మార్చినట్టు. యాకోబు ఇశ్రాయేల్ ఎప్పుడు మారాడు? తుంటి నరాన్ని ఎరక్కొట్టినాక. యాకోబు అనేవాడు ఎటువంటి వాడు? మోసకారి. ఇశ్రాయేల్ అనేవాడు ఎవరు? దేవుడి ద్వారా ఎంచుకోబడిన వాడు. అంటే ఎంచుకోబడిన వారుగా మారాలంటే ఏం చేస్తాడు? బ్రేక్ చేస్తా ఉంటాడు. ఆ విధంగా బ్రేక్ చేస్తున్నాడు అని. అంటే ముళ్ళు స్వభావాన్నిటిని తీస్తూ ఈ యొక్క మందసముకి ఇంకా చెప్పాలి అంటే, ఈ మందసానికి పైన ఏముంటుంది అంటే కెరూబులు ఉంటాయి. కెరూబులు అంటే ఏంజల్స్ అనమాట. రూపంలో పెడతారనమాట. అది ఏం చూపిస్తుంది? ఆయన యొక్క మహిమను చూపిస్తుంది. ఆ 2 ఏంజల్స్ కూడా పైన రెక్కలు పెట్టి కింద వైపు చూస్తా ఉంటాయి అనమాట. అంటే కింద ఏముండిద్ది అంటే, అక్కడ ఒక కరుణాపీఠం అంటారు. కరుణాపీఠంలో రక్తాన్ని చిందిస్తారనమాట. ఆ దాని మీద యాక్చువల్లీ మనిషి నిలబడాలి. అంటే ఏంటంటే, ఈ కెరూబులు అనగా తండ్రి అయిన దేవుడు ఏం చూస్తున్నాడు? కింద ఉన్న రక్తాన్ని మాత్రమే చూస్తున్నాడు, కానీ దాని మీద నిల్చున్న వ్యక్తిని చూడలేదు. అదే విషయం నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ ఒక ఇశ్రాయేలు జనాంగము లోపల కూర్చొని మాంసాన్ని తింటున్నారు. పస్కా దినాన, పస్కా గురించి తెలుసు కదా, పస్కా పండుగ. పస్కా పండుగలో వారు స్లాటర్ చేశారు ఆ ఒక బలిని. యాక్చువల్లీ మనం ఇలా అనుకుంటాం, చాలా మంది ముస్లిం చేస్తున్న పని అదే. ఇప్పుడు నిన్న దినాన్ని ఈద్ అయింది. ఆ ఈద్లో కూడా ఏం చేశారంటే అదే గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు. అక్కడ బక్రీని కట్ చేసి, అంటే అక్కడ ఉన్న షీప్ ఉండేది, గోట్ ఉండేది, దాన్ని కట్ చేసి దాని రక్తాన్ని ఏం చేశారు? గుమ్మాలకు రాశారు. గుమ్మాలకి రాసి లోపల తీసుకెళ్లి ఆ మాంసాన్ని వాళ్ళు కాల్చుకుని తిన్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మరణపు దూత బయటకు వెళ్తున్నప్పుడు, బయట సంచరిస్తున్నప్పుడు అన్ని గృహాలకి, ఏ గృహముకు దర్వాజాకి ఈ యొక్క రక్తం ఉండదో దాన్ని మాత్రమే వాడిని స్లాటర్ చేశాడు. ఇప్పుడు లోపల ఉన్న వ్యక్తులను చూశాడా? బయట ఉన్న రక్తాన్ని చూశాడా? బయట ఉన్న రక్తాన్ని. అదే
తండ్రి అనే దేవుడు కూడా కుమారుని యొక్క రక్తాన్ని మాత్రమే చూస్తాడు, కానీ లోపల దీపిక ఉందా, రాయేష్ ఉన్నాడా, ఈ మంచి వ్యక్తులా చెడ్డ వ్యక్తులా వీళ్ళందరినీ చూడ్డం. అవును. అయితే లోపల ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఆయన తినాలి. రక్షణ పొందుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి? ఆయన్ని ప్రతి దినము తినాలి. అంటే ఆయన వాక్యాన్ని అనుదినము తింటా ఉండాలి. అది తినకపోతే ఏమైంది? ఇత్తనం ఏం కాలే అయిపోలా. ఇత్తనానికి నీళ్లు పడకపోతే, ఎరువు వేయకపోతే ఏమైపోయింది? చచ్చిపోయేది. అదే జరుగుతుంది. చాలా మంది ఏంటంటే రక్షణ పొందుకొని కూడా వారు వెలిగించబడిన దీపాలు అయినప్పటికీ వారు కొంచెం కింద మంచం కింద పెట్టారు. ఎందుకని? తినటానికి, త్రాగటానికి, జాబులు అయి అని ఎక్కువ దానివే. అంటే చేసుకోవద్దని కాదు, చేసుకుంటున్నా కూడా నీ పర్పస్ ను మర్చిపోకూడదు. దేవుని వాక్యము శ్వాస ఉన్నది. ఆ శ్వాసగా తీసుకోవాలి దేవుని వాక్యాన్ని. తిండిగానే కాదు, శ్వాసగా తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు ఏమైంది అంటే మన జీవితంలో మన జీవితాన్ని నడిపేది ఏది? వాక్యమైంది. ఇక్కడ అదే చెప్తున్నాడు స్టెఫెను. ఏం చెప్తున్నాడంటే ఆ మందసము లో ఉన్న వీటన్నిటి గురించి చెప్తూ వివరిస్తూ పైన ఆయన ఏం చెప్పాడు అంటే, తర్వాత లోపల ఇంకోటి, ఆ మందసము లోపల ఏముంది? 3 విషయాలు అండి. మొట్టమొదటిది ఏంటి? రాళ్ళు. ఏ రాళ్ళు? అది ఒక టాబ్లెట్స్, కమాండ్మెంట్స్ అండి. అంటే దేవుని యొక్క చేతి ద్వారా రాయబడిన కమాండ్మెంట్స్, అవన్నీ 10 ఆజ్ఞలు ఉన్నాయి. అంటే వాక్యాన్ని చూపిస్తుంది. రెండో పక్కన ఏముంది? మన్నా ఉంది, దాచిపోయబట్టిన మన్నా కనపడుతుంది. మూడోది ఏం కనపడుతుంది? అహరోను చిగురించిన కర్ర. ఈ 3 ఉంటాయి అన్నమాట ఆ పెట్టి లోపల. సో ఈ పెట్టి లోపల ఉన్న ఈ 3 ఏం చూపిస్తుంది అంటే, మొట్టమొదటిది ఏం చూపిస్తుంది అంటే ఆయన మాట, నీతిని చూపిస్తుంది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం అంతా నీతి గురించి మాట్లాడింది. రెండోది పక్కన ఏం చూపిస్తుంది అంటే, వాక్యాన్ని మనం తింటున్నప్పుడు ఎట్లా తినాలి? మన్నాగా తినాలి. మన్నా అనేది ఎట్లా ఉండిద్ది? చాలా చిన్నగా ఉండిద్ది, చిన్నగాను స్మూత్ గా ఉండిద్ది. అది నోటికి మధురంగా ఉండిద్ది, కానీ కడుపుకి వచ్చేసరికి చేదుగా ఉండిద్ది. అనుభవేద్యంగా అనుభవించినప్పుడు చాలా కష్టంగా ఉండిద్ది. అయినప్పటికీ వాక్యం మీదే ఆధారపడిన వాడు అక్కడ ఇందాక చెప్పుకున్న దానియేలు ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. సిచ్యువేషన్స్ బాగలేదు, బబులోన్లో ఉన్నాడు, ఒక స్వతంత్రుడు కాదు, ఒక దాసుడు. అయినా కూడా వాక్యాన్ని నమ్మాడు, తింటా ఉన్నాడు. చిన్నవాడుగా ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుని నమ్మాడు, దేవుని మాటలు విన్నాడు, అట్లా తింటా ఉన్నాడు. ఆ విధంగా 2 జరిగితే మూడోది ఏం జరిగిద్ది అంటే, అహరోను చిగురించిన కర్రగా చిగురు కనపడిద్ది. ఆ చిగురు ఎవరో కాదు, స్వయన దేవుడు. ఈ మూడిట్లో కూడా ఏం చూపిస్తుంది అంటే, వాక్యాన్ని మనం మన్నా వల్లే చిన్నగా బిట్ బై బిట్ మనం తింటా ఉండాలి, తినాలి. రెండోది వచ్చేసరికి తింటే వల్ల ఏమైంది అంటే చిగురు వచ్చింది మన నుంచి. ఆ చిగురు రావాలంటే మొదటిగా ఏం చేశారంటే అందరూ కూడా ఎండిపోయిన కర్రలను పెట్టారు. ఎండిపోయిన కర్రల్లో నుంచి చిగురు వచ్చింది. మనం అందరం ఎండిపోయిన కర్ర లాంటి వారము. అయితే మనం ఎప్పుడైతే మన్నాను తింటామో ఏమవుతామో? చిగురిస్తాము అని చెప్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మందసాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని, ఎన్నిటిని, ఆర్డినెన్స్ ని ఎట్లా తీసుకుంటున్నారు? ఒక రిచువల్ గా తీసుకుంటున్నారే, కానీ దీనిలో ఉన్న ఇన్నర్ మీనింగ్ చూడట్లేదు వీళ్ళు. రెండోది, ఈ మందసం ఎక్కడ పెట్టారు? ఒక గుడారంలో పెట్టారు. సో గుడారము తీసివేసిన తర్వాత మోషే ఈ దానియేలు ఏమంటాడు? ప్రభా, నీ మందసాన్ని, నేనేమో పెద్ద బంగ్లాలో ఉంటున్నాను, రాజకోటలో ఉంటున్నాను, నువ్వేమో చిన్న గుడారంలో ఉంటావేంటి ప్రభా? నేను నీ కోసం నేను మందిరం కడతాను అంటాడు. ఆ సమయంలో ఏం చేశాడు? తప్పు పని చేశాడు. బెత్షెబాతో చేసిన తప్పిదం, తన భర్త అయిన ఉరియాని చంపుతాడు. చంపినప్పుడు రక్తపు చేతితో ఉన్న చేతులు నువ్వు కడతాను, నాకు వీలు లేదు అంటాడు. అప్పుడు కుమారుడు కడతాడు. అది కూడా దేవుడు అన్నాడు. అక్కడ ఏమని అంటాడంటే, అదే అక్కడ విషయం చెప్తాడు. ఏం చెప్తాడు అక్కడ? ఇందా చదివారు కదా, దేవుని యొక్క మందసం కట్టేటప్పుడు మోస్ట్ హై ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? మోస్ట్ హై యాక్ట్స్ లో కదా, యాక్ట్స్ 7:48. Acts 7:48. In the house, the Most High does not live in houses made by men. Very simple. God doesn't dwell in the house which is made by the hands of man. ఇదే విషయాన్ని 2 Chronicles 6:18. 2 Chronicles 6:18, రెండో దినవృత్తాంతాలు 6:18. 2 Chronicles 6:18. 18. But will God really dwell on earth with men? The heavens, even the highest heavens, cannot contain you. How much less this temple I have built? Yet give attention to your servant's prayer, and he plea for mercy.
O Lord my God, hear the cry and the prayer that your servant is praying in your presence. ఎంత క్లియర్ గా రాయబడింది ఏంటంటే ద మోస్ట్ హై డజంట్ డ్వెల్ Mm. In the ఆన్ earth. స్మాల్ హౌస్ విచ్ ఇస్ బిల్డ్ బై ఎ మ్యాన్. Mm. ఆకాశము పట్టజాలనంత దేవుడు ఆయన. అవును, ఆయనే అటువంటి దేవుడిని ఎక్కడ అదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 17:4 యాక్ట్స్ 17:24 17:24. It is Acts 17:24. 24. The God who made the world and everything in it is the Lord of heaven and earth and does not live in temples built by hands. ఎంత క్లియర్. Mm. God doesn't dwell in the Mm. temple, Mm. temples made with the hands. Mm. Who Mm. God who made the world and all things in it. Mm. This one being the Lord of heaven and earth does not dwell in Mm. the temples made with hands. That's what the Lord want to emphasize. Want for the same thing, that God is not going to stay. The same was been emphasized in Asia. Asia 66:1-2. Asia 66:1-2. 56:1-2. 56. This is what the Lord says. Maintain just Isaiah 56 again. 66 అండి 66 66 1 and 2. 66. This is what the Lord says. Heaven is my throne and the earth is my footstool. Where is the house you built for me? Where will my resting place be? Has not my hand made all these things? And so they came into being, declares the Lord. Clearly. Mm. So very clearly the Lord had spoken. Mm. The Lord is saying that heaven is my throne and earth is my footstool. Mm. So where ఇది did you build? ఇది కీర్తనలో కూడా ఉన్నది కదా ఈ వాక్యం. ఇది కీర్తనలో ఉంది, 1వ రాజుల్లో ఉంది. 1వ రాజులు 8వ అధ్యాయము 27వ వచనము. First Kings 8th chapter 27th verse. First Kings 8th chapter 27th verse. 27. But will God really dwell on earth? The heavens, even the highest heavens, cannot contain you. How much less this temple I have built? Give attention to your servant's prayer and his plea for mercy. Right. So in the same way, when the Lord came on the earth, when he started giving the gospels, Matthew chapter 5th chapter 34-35 verse. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34-35 వచనాలు. But I tell you, do not swear at all, either by heaven, for it is God's throne, or by the earth, for it is his footstool, or by Jerusalem, for it is the city of the great king. ఎంతో క్లియర్ గా రాయబడింది. ఇవన్నీ కూడా ఏం చూపిస్తుంది అంటే దేవుని నివాస స్థలము ఈ భూమి మనం కట్టుకున్న మందిరాలు కావు. ఇదే విషయాన్ని మీరు ఎందాక అన్నట్టుగా కీర్తనలో 27వ అధ్యాయం 4వ వచనం. 27:4. Psalms 27:4. One thing I ask of the Lord, that is what I seek, that I may dwell in the house of the Lord all the days of my life, to gaze upon the beauty of God and to seek him in his temple. Right. So కంటిన్యూ చదవరా, అది 28 వరకు. సారీ 8 వరకు, 8వ వచనం వరకు. For in the day of trouble he will keep me safe in his dwelling. He will hide me in the shelter of his tabernacle and set me high upon a rock. Then my head will be exalted above the enemies who surround me. And his tabernacle will I sacrifice with shouts of joy. I will sing and make music to the Lord. Hear my voice when I call, O Lord. Be merciful to me and answer me. My heart says of you, seek his face. Your face, Lord, I will seek. Amen. సో ఇక్కడ అంతా కూడా దాని గురించి, నేను నీ యొక్క సన్నిధిలో నివసించటం నాకు ఇష్టం ప్రభువా, నీ సన్నిధిలో అంటున్నాడు. సన్నిధిలో అన్నాడు కానీ మందిరం అని చెప్పలేదు. సన్నిధి వేరు, మందిరము కూడా.
అసలుకి ఇది కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని కీర్తనకారుడు 84:10 చదువుదాం. 84:10 సామ్ 84. 84:10. Better is one day in your court than 1,000 elsewhere. I would rather be a doorkeeper in the house of my God than dwell in the tents of the wicked. అయ్యాన్. సో ఎంత క్లియర్ చెప్పాడు చూడండి. ఈ లోకంలో ఈ దినాల బ్రతుకుట కంటే నీ సన్నిధిలో ఒక కోర్ట్ కీపర్ గా, how he had decreased himself, right? He don't want to be a king. He want to be something like, he don't want to be anything. He want to be just a court keeper. So where? In the tent where the Lord dwells, house of my God. ఇదే విషయాన్ని 91 కీర్తనలో 91 90వ అధ్యాయం 1వ వచనం. He who dwells in the shelter of Most High will rest in the shadow of the Almighty. సో ప్రతి చోట కూడా ఏమనుంది అంటే they want to rest, right? They want to stay. But the point is, where is the Lord? 1 Peter 2:5. 1 Peter 2:5. 2:5. You also, like living stones, are being built into a spiritual house to be a holy priesthood, offering spiritual sacrifices acceptable to God through Jesus Christ. ఏమంటున్నాడు? మీరే సజీవమైన రాళ్ళై ఉన్నారు. దేవుడు నివసించేది ఎక్కడ? ఇవాళ నరుల్లో, మందిరాల్లో కాదు. అయితే ఎటువంటి రాళ్ళమై ఉన్నాము? లివింగ్ స్టోన్స్. లివింగ్ స్టోన్స్. స్టోన్ అంటే చనిపోయింది, లివింగ్ అంటే బ్రతికున్నది. ఇది స్టోన్ గురించి మనము ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. 28-22. ఆదికాండము 28-22. And this stone that I have set up as a pillar will be God's house, and of all that you give me, I will give you a tent. This stone అన్నాడు. What is this stone? That stone which he kept. Actually అక్కడ నిద్రపోతున్నప్పుడు ఆ యాకోబు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారి నుంచి మోసం చేసి ఎట్లాగే బయటకు వస్తా ఉంటాడు. వచ్చిన తర్వాత లాభాన్ని ఇంటి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళే ముందుగా అప్పుడు అక్కడ నిద్రపోతున్నప్పుడు ఒక రాయి తీసుకొని తన తల క్రిందగా పెట్టుకుంటాడు, లాగా రాయి పెట్టుకున్న తర్వాత కళ చూస్తాడు. ఏం చూస్తాడు? కళ ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కడ చూస్తాడు. చూసిన తర్వాత కేకలు వేస్తాడు. ఆ నిచ్చెన ఎట్లా ఉంది? భూమికి ఒక కోణము, రెండు ఆకాశాన్ని చూపిస్తాడు. అది చూసి కేకలు వేసి ఏమంటాడు? ఎల్ బెత్తేల్ అంటాడు. ఎల్ అంటే దేవుడు, బెత్తేల్ అంటే దేవుడు నివసించే స్థలం అంటున్నాడు. అని ఇప్పుడు రాయితో చెప్తున్న మాట ఏమంటున్నాడు? దిస్ స్టోన్ అంటున్నాడు. ఏమన్నాడు? దిస్ స్టోన్ I have set up as a pillar will be God's house. This stone. ఇందాక ఏమన్నాడు పేతురు? 1 పేతురు 2:5 You are the living stone. So where does the God dwells? In that stone. ఇప్పటి వరకు నువ్వు ఏమై ఉన్నావు? పేతురుగా నువ్వు మార్చవేయబడ్డావు. కైఫా నుంచి పేతురుగా మార్చవేయబడ్డావు. పేతురు అంటే పెట్రస్ అంటే స్టోన్. ఇది పెట్రస్ వుడ్ ని చూపిస్తుంది. వాట్ ఈస్ పెట్రస్ వుడ్? పెట్రస్ వుడ్ అనేది మనం చూస్తే మనం ఈ యొక్క కొన్ని ఫారెస్ట్ లో ఉండే ఏమైంది అంటే కొన్ని వుడ్ అనేది కొన్ని వుడ్స్ ఏదైతే ఉంటాయో, చెక్కలు ఏ ఉంటాయో, కొన్ని చెట్లు యొక్క చెక్కలు ఏమేమి ఉంటాయి అంటే నీళ్ళలో నాని ఆ నానిపోయిన తర్వాత సోక్ అయిన తర్వాత దానిలో ఉన్న మినరల్స్ అన్నిటినీ తీసేసుకుంటాయి. తీసేసుకున్న తర్వాత ఏమైపోయింది? ఇది గట్టిగా మారిపోయింది. దాంట్లో ఉన్న వుడ్ నేచర్ కనపడదు అక్కడ. ఇట్ బికేమ్ స్టోన్. దట్ ఈస్ కాల్డ్ పెట్రిఫికేషన్. పెట్రిఫైయింగ్ అంటే ఏంటి అర్థము? వన్ వుడ్ బికేమ్ స్టోన్. Is it not wood? Yes, it is wood, but now it is stone. It is showing the nature of stone. అదే పేతురుతో చెప్పింది, ఈ బండ పైన నా సంఘాన్ని కట్టెదను అన్నాడు. ఆ బండ ఎవరు? స్వయానా యేసుక్రీస్తు వారే. అంటే పేతురు ఏమైపోయాడు?
కంప్లీట్లీ క్రైస్ట్ గా మారిపోయాడు. Christ. ఇవాళ మనం అందరం ఏమై ఉండాలి? క్రీస్తుగా మారిపోవాలి. Yes. దేవుని యొక్క రాళ్ళుగా మారిపోవాలి, సజీవమైన రాళ్ళు. అదే దేవుడు నివసించే స్థలం అని యాకోబు నుంచి ఇప్పుడు వరకు కూడా అదే చెప్తున్నాడని స్టెఫెన్ చెప్తున్నాడు. అయితే వీళ్ళు గ్రహించారా? గ్రహించలా. గ్రహించక ఆయన్నే చంపుతాం అనుకున్నారు. ఇదే విషయాన్ని పౌలు కూడా ఒక చోట మెన్షన్ చేస్తాడు. ఒకసారి చూద్దాము. ఫస్ట్ కొరింథీలు 1 కొరింథీ 3:12. ఫస్ట్ కొరింథియన్స్ 3:12. First Corinthians 3:12. If any man builds on this foundation using gold, silver, costly stones, wood, hay, or straw, his work will be shown for what it is, because the day will bright it to light. It will be revealed with fire. The fire will test the quality of each man's work. వెరీ క్లియర్లీ ఆన్ దట్ డే ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్. ఇవాళ అనేకమైన సంఘాలను కట్టొచ్చు, అనేక మంది వ్యక్తులు ఏదో కష్టపడుతున్నట్టు చేయొచ్చు కూడా. బట్ నువ్వు కట్టేది దేంతో కడుతున్నావు? కట్టబడుతున్న వస్తువు ఏంటి? దేంతో కడుతున్నారు? ఒకవేళ గడ్డి కోయకారు ఈ యొక్క దీంతో కడితే, గ్రాస్ వుడ్ స్టబ్బుల్ తో కడితే ఏమైపోయింది? జడ్జిమెంట్ టైంతో ఆయన జడ్జి చేసి ఎట్లా చేస్తాడు? ఆయన ఫైర్ తో జడ్జ్ చేస్తాడు. జడ్జిమెంట్ అనేది ఫైర్ తో చూపిస్తున్నాడు. ఆయన రైట్ అనే జడ్జిమెంట్ చేసినప్పుడు ఏమైంది? అన్ని కాలిపోతాయి. మరి ఏది ఉంటుంది? బంగారము, వెండి, వెలగల. ఈ బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఏం చూపిస్తుందంటే, బంగారం అనేది పరిశుద్ధతకి, వెండి అనేది విమోచనకి, ప్రెషియస్ స్టోన్స్ అనేది ఏం చూపిస్తుందంటే పరిశుద్ధమైన దేవుణ్ణి చూపిస్తుంది. అంటే ట్రయూన్ గాడ్ ని చూపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే తండ్రిలో ఉన్న నీతి, కుమారులో ఉన్న ఆ ఒక విమోచన, రిడెంప్షన్, తర్వాత పరిశుద్ధాత్మలో ఉన్న పరిశుద్ధత. ఈ మూడు కలిపితే కట్టుబడి, అది కాకుండా మనిషి యొక్క స్వజ్ఞానంతో ఎట్లా అంటే దేవుని యొక్క మాటలే చెప్తూ మనిషి యొక్క సొంత ఆలోచనల్ని జోడించి చేస్తే ఏమైంది? తీర్పు దినాన కాల్చి. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే అదంతా కూడా జరగబోతుంది అని చెప్తా ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం ప్రకటనలో చూస్తాము. 21:11, రెవల్యూషన్ 21:11. 21:11. 21:11. If it shone with the glory of God, and its brilliance was like that of very precious jewel, like a jasper, clear as crystal. ఏమై ఉంది? The whole building, you can see that everything is crystal clear. It is built with the most precious stones. What stones? Jasper stone, as clear as crystal. సో అదే విషయాన్ని పైన చదివితే కొంచెం కొద్ది కింద చదువుదాం. 18వ వచనం 21:8, రెవల్యూషన్ 21:8. The wall was made of jasper, and the city of pure gold, as pure as glass. ఎంతో క్లియర్ గా ఆ బిల్డింగ్ అంతా కూడా దేంతో చేయబడింది అంటే జాస్పర్ స్టోన్ తో చేయబడింది అని చెప్తా ఉన్నాడు. ఇదే విషయాన్ని 4:3 చదువుదాం. రెవల్యూషన్ 4:3, ప్రకటన 4:3. And the one who sat there had the appearance of jasper and carnelian. So you can see something beautiful thing here. What is that beauty is? The whole building is, the whole walls are made with jasper stone. ఆ పట్టణం అంతా జాస్పర్ స్టోన్ తోటి ఎంతో క్రిస్టల్ క్లియర్ గా ఉంది. అదే విధంగా సింహాసనం మీద కూర్చుని కూడా జాస్పర్ స్టోన్ అంట. అంటే ఏంది? సింపుల్ గా చెప్పాలంటే మన ఇల్లు కట్టుకున్నంత కూడా ఇటుక రాళ్ళతో అనుకున్నాం. సింహాసనం మీద ఇప్పుడు నేను కుర్చీ మీద కూర్చుంది కూడా ఇటుక రాయే. అంటే దాని అర్థం ఏంటి? ఆయనే కంప్లీట్లీ ఆయన. మొదటిగా మన జీవితంలో మొత్తం కంప్లీట్ ఆయన అయిపోవాలి. అంటే మన ఆత్మ, ప్రాణ, దేహాలు 3 కూడా సజీవ యాగంగా దేవునికి వెళ్ళిపోవాలి. ఎందుకని? దేవుడు ఎక్కడున్నాడు? ఇవాళ మనలోనే ఉన్నాడు. మన ఆత్మలో నివసిస్తున్నాడు దేవుడు. ఇవాళ మనమే ఆయన నివాస స్థలమై ఉన్నాం. సో ఇవాళ నివాస స్థలమైన ఆ దేవాది దేవుడు ఇవాళ మనలో నివసిస్తున్నాడని చెప్తున్నాడు. అదే విషయాన్ని గుర్తు చేస్తాడు. ఇంకో చోట మనం చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే దేవుడు వెళ్ళి నేను నివాస స్థలాన్ని సిద్ధపరిచి వస్తున్నాను అంటాడే. నివాస స్థలం అంటే అక్కడ ఏమైనా గొప్పగా ఏదైనా కట్టుతున్నాడేమో,
ఆ ఆకాశంలో అని అనుకుంటున్నారు, కానీ అది కాదు. కాదు. ఒకసారి చదువుదాం అది. యోహాను సువార్త 14:2. జాన్ కదా, John 14:2. John 14:2. కనీసం నాకు ఈ జాన్ తొందరగా దొరకదు. జాన్ 1 లేకపోతే మామూలు జాన్ గాస్పల్స్, John 14th chapter 2nd verse, not first John, just John 2. John first 14th chapter 14th chapter 2nd verse. 14th chapter 2nd verse. In my father's house are many rooms. If it were not so, I would have told you. I'm going there to prepare a place for you. ఇక్కడ క్లియర్ గా ఫాదర్స్ హౌస్ అనేది ఇట్ రిఫర్స్ టు ద టెంపుల్, ఇట్ రిఫర్స్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకని ఎఫ్ఎస్సిలో 2వ అధ్యాయం 21 నుంచి ఒకసారి చదువుతాం, 21-22. సెకండ్ చాప్టర్ 21-22. Second chapter 21-22. In him the whole building is joined together and rises to become a holy temple in the Lord, and in him you two are being built together to become a dwelling in which God lives by his Spirit. He lives by his Spirit. We are the dwelling place of God, and he is building us together. In him only all the building being fit together as a building is growing into టెంపుల్ ఇన్ ద లార్డ్. బిల్డింగ్ ఏమవుతుంది, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంగా మారిపోతుంది. ఇప్పుడు బిల్డింగ్ అనేది ఏ బిల్డింగ్? ఆయన నివాస స్థలము. ఆయన నివాస స్థలం ఏంటి? అలా మనలోనే ఉన్నాం, ఆత్మ. ఇదే విషయాన్ని 1 తిమోతి 3:15 చెప్తా ఉంటాడు, యు ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని. ఒకసారి చదువుదాం అది 3:15. 1 Timothy 3:15. First Timothy 3:15. 1 Timothy 3:15. If I am delayed, you will know how people ought to conduct themselves in God's household, which is a church of living God, the pillar and foundation of the truth. ఏమన్నారు? Conduct himself in the house of God, which is the church of the living God. We are the church of the living God. Same thing ని ఒకసారి జాన్, ఇందాక చదివిన జాన్ లోనే 2వ అధ్యాయము 21వ వచనం. John 2nd chapter 21 verse 21. But the temple he had spoken of was his body. His own body. దేవుని యొక్క దేహం గురించి చెప్తున్నాడు. ఆ దేహం గురించి చెప్తూనే ఎఫ్ఎస్సి మొత్తం కూడా ఆయన ఏం చెప్తాడు? ఆయన దేహము అనగా సంఘము. అందుకనే శిరస్సు ఆయన, దేహము సంఘం అంటున్నాడు. ఇవాళ దేవుడు నివసిస్తుంది ఎక్కడ? సంఘములో. సంఘం మనమై ఉన్నాము. హెబ్రీలు 3:6. హెబ్రీలు 3:6. అరే హెబ్రీలు 3:6. But Christ is faithful as a son over God's house, and we are his house. We are his house. Exactly. That's what. We are his house. That's what Stephen was conveying there. Why we read all this thing is to understand that from the Genesis until the Revelation, Lord is not speaking about outward buildings. God is speaking all about his building, that is we. God created man in his own image and in his own likeness, with his own
hands. God doesn't need something to be built by our own hands. God wants us to be his building, us to be his temple. But what they did when he is speaking like that? The stone. They stoned. సో ఆయన చంపారు, రాళ్లతో కొట్టి వారు చంపారు. ఆయన ఇంకో మాట అన్నాడు, అది చెప్పిన తర్వాత ఏం జరిగింది? యూ స్టిఫ్ నెక్డ్ అన్నాడు. ఎందుకు స్టిఫ్ నెక్డ్? వాళ్ళు స్టిఫ్ నెక్డ్ గా ఉన్నారు. జెనసిస్ నుంచి స్టిఫ్ నెక్డ్ గానే ఉన్నారు. సేమ్ విషయాన్ని మన నిర్గమకాండంలో చూడొచ్చు. ఎక్సోడస్ 32:9. ఎక్సోడస్ 32:9. I have seen these people, the Lord said to Moses, and they are a stiff-necked people. Who said? I have seen this. The Lord said to Moses. Lord said. He Here himself said. But Lord, he himself said. Same way in that same chapter, in the same book, Exodus 33. నిర్గమకాండము 33:3. Go up to the land flowing with milk and honey, but I will not go with you, because you are a stiff-necked people, and I might destroy you on the way. See how same way the Lord had spoken in Deuteronomy 10th chapter 16th verse. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 16వ వచనం. Deuteronomy 10:16. ద్వితీయోపదేశకాండం 10:16. Circumcise your hearts, therefore do not be stiff-necked any longer. See, in order to get rid of the stiff-neckedness, what should be done? Circumcision is required. But that circumcision is not outside thing. Heart. Circumcision of your heart. వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంలో? వారు సున్నతి అనేది బాహ్య సంబంధంగా చేస్తా ఉన్నారు. అసలు అక్కడ సున్నతి అనేది ఏం చూపించాడంటే, అబ్రహాం సమయంలో ఇష్మాయిల్ని, ఇస్సాకుని, అక్కడ ఉన్న వారందరినీ కూడా తీసుకొని వెళ్ళి, అక్కడ పురుషులందరూ తీసుకొని వెళ్ళి వారు సున్నతి చేసుకుంటారు. ఆ సున్నతి చేయటం అనేది ఏం చూపిస్తుంది అంటే, ఫోర్ స్కిన్ బయట తీసేస్తారు అనమాట. ఫోర్ స్కిన్ తీయటము అంటే ఏంది అంటే, మొదటిగా పుట్టిన అంటే మొదటి ఆదాము అనగా నేచురల్ మ్యాన్. స్వభావ సిద్ధంగా నేచురల్ మ్యాన్ లో ఏముంది? దేవునికి విరుద్ధమైన జీవం ఉంది. అదే ఆదాము. ఆదాము ఏం చెప్పాడు? నేనా నీవు ఇచ్చిన అబ్బాయితే కరెక్ట్ చేసుకొచ్చాడు. తర్వాత చూసాము తన బిడ్డలు ఒకరిని ఒకరు చంపేస్తున్నారు. కయ్యను ఏబేల్ని చంపేశాడు. ఎంత క్రూరత్వం పెరిగిందంటే మనిషిలాగా ఉండకుండా ఎట్లా అయిపోయాడు? మృగంగా తయారైపోయాడు. అందుకని ఏం చేయాలి? ఆ సున్నతి చేసినప్పుడు ఏమైందంటే పైన స్కిన్ అంటే వీఆర్ నో మోర్ ఫ్లెషీ అని చూపిస్తుంది. రెండోది ఏం చూపిస్తుంది? రక్త విమోచన జరుగుతుంది, రక్తము చిందిస్తున్నాడు అంటే అది ఏం చూపిస్తుంది? రెడెంప్షన్ చూపిస్తుంది. అది ఒక ఛాయే. తర్వాత మనం కొనసాగించలేదు. తర్వాత బాప్టిజం అనే ప్రక్రియలో వచ్చాం. బాప్టిజం కూడా ఏం జరుగుతుంది? ముంచి లేపుతున్నారు. అప్పుడు ఏం చెప్తున్నాము? దేవునితో పాటు చనిపోయాము, దేవునితో పాటు లేచామని చెప్తున్నాం. చనిపోవటము, లేగవటం, విడవటము, ఆయనతో పాటు బ్రతకటము. వచ్చింది ఏంటి? ఆ స్కిన్ వదిలిపెడతాం అంటే ఏంటి? గత జీవితంలో ఉన్న రాజేష్ అనే వ్యక్తి, పాత పురుషుడు చచ్చిపోయాడు. ఇవాళ నేను నూతనంగా ఆ దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానని చెప్తున్నాం అనమాట. అది బాప్టిజం అనే సాక్ష్యం. అయితే ఈ సున్నతి అనేది లోపల జరగాల్సిన పోయి ఏం చేస్తున్నారు? సున్నతి బయట మాత్రమే చేస్తున్నారు. దేవుడు ఏమన్నాడంటే, మొదటిగా సున్నతి లోపల జరగాలి అన్నాడు. కానీ యెషయా 48వ అధ్యాయము 4వ వచనం. యెషయా 48వ అధ్యాయం 4వ వచనం. యెషయా 48. యెషయా 48:4. For I knew how stubborn you are. The sinews of your neck were iron. Your forehead was bronze. ఎంతో క్లియర్ గా రాయబడింది. See how they are stiff-necked, the Lord knows, right? The same word, is it the same word had spoken by Stephen? ఒకసారి చూడండి, Acts 7:51.
7:51. Acts 7:51. Acts 7. 50. You stiff-necked people with uncircumcised hearts and ears, you are just like your fathers. ఎంతో క్లియర్ గా రాశాడు, జస్ట్ లైక్ యువర్ ఫాదర్స్, బికాస్ ద లార్డ్ హ్యాడ్ స్పోకెన్ ఎట్ దట్ డేస్, యూ haven't heard him, and today also you are not able to hear it. You are not able to take into your heart because you are never circumcised. You are doing everything in a traditional way, but you have not applied the things behind the sin. What is behind the tradition? Those traditions are whatever that is only the shadows, but the reality is obedience. స్టిఫ్ నెక్ స్టిఫ్ నెక్ అంటే ఏంటి? వాడు తల వంచలేడు. ఎందుకని? హంబుల్నెస్ లేదు, వాళ్ళు ఒబీడియన్స్ లేదు. ఇది ఎవరి దగ్గర నుంచి ఉంది? ఆదాము నుంచి ఉంది. ఆదాముని అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు తిన్నావా అన్నాడు. తిన్నానంటే తిన్నాను, తినలేదు చెప్పాలి. నేను కాదు, నువ్వు ఇచ్చిన అవ్వ అని చెప్తున్నాడు. అంటే ఏంటిది? రెబెలియస్ నేచర్. చిన్నపిల్లలకి ఏమో నేర్పాల్సిన అవసరం లా, వాడి రెబెలియస్ వాడికి కూడా కనపడతా ఉండిద్ది. నువ్వు చెయ్యరా అంటే వాడు అదే చేస్తాడు. ఎందుకని? పుట్టుకతోటి మనం నేర్పుతాం అట్లాంటి చాటి నేర్పమే. దాని ఆ పిల్లవాడు ఎందుకు ఉంటాడు అట్లాగా? అది బ్లడ్. మొదటి ఆదాములో ఉన్న జీవితమే ఇవాళ అందరిలోనూ ఉంది అని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ అని చెప్తూ, సో చేంజ్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. అన్సర్కమ్సైజ్డ్ పీపుల్, యు ఆర్ అన్సర్కమ్సైజ్డ్ అని చెప్తా ఉన్నాడు. ఈవెన్ ఇయర్ అని చెప్పాడు. ఒకసారి ఇయర్ గురించి చూద్దాం. ఇర్మియా 6:10. జెర్మయా 6:10. దీంట్లో కూడా ఉన్నది. To whom can I speak and give warning? Who will listen to me? Their ears are closed, so they cannot hear. The word of the Lord is offensive to them. They find no pleasure in it. See, they are not even, their ears are not open. That's what the Lord says. Blessed are who can hear, because your ears can hear it. అందుకని ప్రభు చాలా చోట్ల అంటాడు, మీ యొక్క చెవులు ధన్యులు, మీరు ధన్యులు, ఎందుకంటే మీరు వినగలుగుతారు, చూడగలుగుతారు, గ్రహించగలుగుతారు. ఎందుకని వాళ్ళ హృదయం అంతా కూడా కఠినమైపోయింది, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఇవన్నీ ఎందుకు చదివాము అంటే, అక్కడ దానికోసం ఏం చేసేవాళ్ళంటే, పాత నిబంధనలు అంటే ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఐ వాంట్ వెరీ చేసేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, ఆ దినాల్లో ఏం చేసేవారంటే, అర్పించేటప్పుడు ఆ యాజకుడు అంటే రక్తాన్ని ఆ ఒక మందసం మీద చల్లేవాళ్ళు. మందసం తర్వాత కరుణాపీఠం అవన్నీ ఉంటాయి అన్నమాట. కరుణాపీఠము తర్వాత దానికి చల్లటము. తర్వాత ఏం చేసేవారు అంటే, ఆ దహనం చేసే ఆ బలి ఉండిద్ది, బలిపీఠము, ఆ బలిపీఠానికి రాయటము. ఇవన్నీ చేసిన తర్వాత, అంటే దేవుని యొక్క ఒక గుడారంలో ఉన్న అన్నిటికి పాత్రలకు రాసిన తర్వాత వాళ్ళు వ్యక్తులకు రాస్తారు. ఆ వ్యక్తులు కూడా ఎక్కడికి రాస్తారు? చెవులకు రాస్తారు మొదటిగా. రెండో చేతిలో ఉన్న థమ్ ఫింగర్ రాస్తారు. కాళ్ళకున్న ఒక బిగ్ ఫింగర్ కి రాస్తారు, బిగ్ టోకి రాస్తారు అనమాట. ఇవన్నీ ఏం చూపిస్తుంది అంటే సూచనలుగా ఉండే, ఏమని? నీ చెవులు దేవుని మాట తప్ప వేరేది వినకూడదు. నీ చేతులు అంటే నీ క్రియలు దేవుని తప్ప వేరేది ఏమి చేయకూడదు. నీ కాళ్ళు అంటే నీ నడవడిక దేవుని మార్గము తప్ప వేరే మార్గంలో నడవకూడదు. ఏముంది? సూచనగా ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆచార పద్ధతులుగా తీసుకున్నారే కానీ దీన్ని తీసుకోలేదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవడం జరిగిందంటే, స్టెఫెను అదే మాట చెప్పినప్పుడు జరిగింది. స్టెఫెన్ చేసింది అదే. మన అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం ఇదే చెప్పాడు. ఏమని అంటే, ఇవాళ ఆచార పద్ధతులుగా చూడొద్దు. ఈ యొక్క చర్చిలని, మందిరాలని చెప్పుకుంటా ఉన్నారు. కాదు, నువ్వే దేవుని యొక్క మందిరమై ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అయితే ఆయనకి వ్యతిరేకంగా చేశారు. ఏం చేశారు? ఆయన రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తున్నారు. చంపేసేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు చూస్తా ఉన్నాడు. ఆయన పైన చూస్తా ఉన్నాడు, కింద అటు ఇటు చూడలేదు. అప్పుడు పైన ఏం కనపడుతుందంటే, ఆ దేవుడు లేచి నిలిచినట్టుగా ఉంది. చూడు ఒకసారి, అది యాక్ట్స్ 7th chapter 55 to 54, 56. When they heard this, they were furious and gnashed their teeth at him.
But Stephen, full of Holy Spirit, looked up to heaven and saw the glory of God and Jesus standing at the right hand of God. See, when we are filled with, or when we are led by the Spirit, నేను ఇందాక మనం మాట్లాడుతుంది led by the Spirit. Led by the Spirit ఎవరైతే ఉంటారో వారు ఇటు అటు they will not see the situation, they will not see the circumstances. What they will be having is they are filled with the Spirit. And when they are filled with the Holy Spirit, what they will see up above. In the heaven, what they were seeing, the glory of God. And at that time, what is happening? Jesus is standing at the right hand of God. You can see in the entire Bible, nowhere else it is written that the Lord is standing. But here the Lord is standing. The Jesus is when we are led by the when we are led by the Spirit. And when we are led by the Spirit, we can understand the situations. We will speak like Stephen. అక్కడ ఇందాక మనం అసలు స్టార్ట్ చేసింది అక్కడ మనం క్రానికల్స్ తో చదువుతా ఉన్నాం. అక్కడ కూడా ఏం చూసామంటే దే ఆర్ లెడ్, దే కెన్ అండర్స్టాండ్, దే అండర్స్టూడ్ ద సిచ్యువేషన్స్. ఈవెన్ హియర్ ఆల్సో what you can see is the Stephen understood the situation, that's why he spoke. And at that time what had happened, all the people they started throwing at him and they killed him. At that situation also what had happened, you know, when 59 or 60 javudra 7:59 60 okay Acts 7th chapter 59-60. Then he fell on his knees and cried out, Lord, do not hold this sin against them. When he said this, he fell asleep. Same word, Lucas Varta 23:46. Luke 23:46. Luke 23:46. 23:46. One second. Where is it? Jesus called out with a loud voice, Father, into your hands I commit my spirit. When he said this, he breathed his last. What had happened with Christ had happened same with Stephen. He had given, submitted his spirit. It was been already prophesied in Psalm 31:5. కీర్తనలు 31:5. 31:5. Into your hands I commit my spirit. Redeem me, O Lord, the God of truth. It is already prophesied, and same thing had happened over there. Whatever been spoken to Christ, the same thing is happening with Stephen. How come both can speak the same word? Because he led by the Spirit of God. It is completely the Spirit ruling him, led by the Spirit. It's no more I, it is Christ liveth in me. అందుకని పౌలు అంటాడు, బ్రతుకుతుంది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. క్రీస్తే మనలో బ్రతుకుతున్నప్పుడు మన మాటలకు ఇదంతా కూడా ఆయన మాటలుగా అయిపోయింది. చివర్లో కూడా అదే మాట అంటాడు, ఒకసారి అదే చదవండి. 60 అంటాడు, when he knelt down, he cried out with a loud voice. Then he fell on his knees and cried out, Lord, do not hold this sin against them. When he said this, he fell asleep. Same thing had happened. Same thing was being spoken by God in Luke 22:41. Luke 22:41. Pray that you will not fall. He withdrew about the stones thrown beyond them, kneel down and pray, Father, if you are willing, take this cup from me. Yet not my will, but yours be done. So same thing, kneeling what he did, he also does the same thing. Even afterwards also Peter had did the same thing. Peter, అపోస్తల కార్యాలు 9:40. రాజేష్, నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఆఫీస్ మీటింగ్ ఉంది, ఇప్పుడు జూమ్ మీటింగ్. Now like 10 o'clock నేను లాగిన్ అవ్వాలి. So can we continue? క్లోజ్ చేద్దాం. నేను మళ్ళీ వెళ్ళిపోవాలి కూడా. లేదు, I'm interested in this, but I'm checking this time also. అందుకనే 2 minutes, 2 hours, hardly 5 minutes. క్లోజ్ చేసేది. Yeah.
ఏం చెప్తున్నాను నాకు యాక్ట్స్ 9:40. Acts 9:40. Acts 9:40. 9:40. Peter sent them all out of the room. Then he got down on his knees and prayed. Turning toward the dead woman, he said, Tabitha, get up. She opened her eyes, and seeing Peter, she sat up. సేమ్ థింగ్ ప్రతి చోట కూడా ఏ విధంగా యేసుక్రీస్తు వారు చేస్తారు అదే విషయాన్ని నెక్స్ట్ అపోస్తులు కూడా అప్లై చేస్తా ఉన్నారు. ఈవెన్ లోకస్వార్త 23:34 ఏముందంటే, అండ్ జీసస్ సెడ్, ఫాదర్ ఫర్గివ్ దెం ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సేమ్ వర్డ్ ద స్టెఫెన్ హ్యాడ్ స్పోకెన్. So why we have spoken this all thing is we are seeing the truth. The truth, what it is written is, the children of the sons of God are led by the Spirit. And if you are not led, what is happening, you know, in మన రోమన్స్ చదువుతాం 8th chapter లో. రోమన్స్ 8th chapter లో ఏం చూసామంటే సమస్త సృష్టి యావత్తు మూలుగుతుందంట. ఇవాళ సిచ్యువేషన్స్ అన్ని ఏంటి, అందరూ ఏడుస్తున్నారు కదా. కరప్షన్ ఈజ్ మోర్. That's why these all the things are happening. All are suffering. Nobody is happy here. The whole creation, అక్కడ ఉండేది రోమన్స్ 8th chapter చదివితే మీరు 19th verse ఏమిటంటే, for the anxious watching of the creation eagerly awaits the revelation of God. They are waiting for the sons of God. Whole creation is eagerly waiting. They want to get rid of this slavery. అదే విషయాన్ని ఇందాక మనం అందా చదువుతూ ఫస్ట్ Chronicles 12th chapter 32 verse కదా, దాంట్లో చదువుతూ ఏం చదివామంటే, అండ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇషాయర్ మెన్ హూ అండర్స్టూడ్ ద టైమ్స్. సో టుడే వీ షుడ్ అండర్స్టాండ్ ద టైమ్స్ as they did, Daniel did, as Stephen did, all they did. We should understand the times. This is the time the Lord is looking at us. Grow. We must, how we can grow? When we are led by the Spirit. Always read the word. When we understand this situation, then we can understand what the Lord is speaking. Today the Lord is not looking at the world, but he is looking at us. Like the Lord was looking at Stephen, today the Lord is looking at us. We are the temple. You can understand, today all the churches are been closed. Why? God want to convey that this is not the church, it is you are the church. Whatever they are following the traditions, it is no more traditions. Follow everything with the circumcised hearts. Lord want to convey that we are the ark of the covenant. We are the place of meeting. We are what the Lord wants. The Lord created heavens and earth for our sake. We are very precious. Lord wants us to turn to him. We should understand. Thank you, Lord, for this wonderful day, Lord. ప్రభా, ఇవాళ మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు. ఈ పరిస్థితులను అర్థం చేసుకుంటానికి సహాయం చేయండి. అర్థం చేసుకున్న వారి జీవితాలు దేవా మీ కొరకు హతసాక్షులు అయ్యారో అది కూడా చూపించడానికి నీకు వందనాలు. దేవా, ఎన్నిటి ద్వారా దేవా మేము అర్థం చేసుకుంటానికి సహాయం చేయండి ప్రభా. మేము ఏ విధంగా ఆత్మబద్ధులై నడవాలో మాకు నేర్పండి ప్రభా. మీ కృపయు మీ కటాక్షాన్ని మా జీవితంలో ఉంచుతారని దేవా తండ్రి, అనుదినము అనుక్షణము ఆత్మ ద్వారా నడిపించడానికి మాకు సహాయం చేస్తారని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రము తండ్రి. అయ్యా, ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన, మంచి సమయాన్ని ప్రభు నాయన నిన్ను ధ్యానించి గణపరిచే అవకాశాన్ని మాకు కలుగజేసే నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, చదివిన వాక్యాన్ని ప్రభు మా జీవితంలో ఎత్తుపట్టి నడిచేందుకు సహాయం దయచేయండి. మా ద్వారా ప్రభు నాయన, మా తలంపుల ద్వారా ప్రభు నీవే మహిమయు ఘనతయు ప్రభావం నువ్వే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతిన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.